హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. నేను మీ ముందుకు వచ్చేసాను మరొక మినీ వ్లాగ్తో. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు కంటెంట్ ఏమిటంటే, రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి నోటిఫికేషన్ కోసం మాట్లాడుకుందాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది ఒక సంస్థ. ఇది అనేకమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని భర్తీ చేస్తుంది. ఈ సంస్థ ఎవ్రీ ఇయర్ వివిధ రకాల నోటిఫికేషన్స్తో ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఇందులో భాగంగా రిలీజ్ అయిందే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఈ జాబ్కి 10th క్లాస్ చదివిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంటీఎస్ అండ్ హవాల్దార్ అనే 2 రకాల పోస్టులు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నందున రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీలో చాలామంది అప్లై చేసి ఉంటారు. కానీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ బుక్స్ ఉంటాయా, ఏ బుక్స్ చదవాలి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అది క్లారిఫై చేయడానికే కదా మా ఛానల్ ఉంది. ఇప్పుడు ఆ అంశమే మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్లో సెషన్ 1, సెషన్ 2 అనే 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్లో న్యూమారికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. రీజనింగ్ 20 క్వశ్చన్స్ అండ్ అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సెక్షన్కి నెగిటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఈ సెక్షన్లో జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. దీంట్లో వచ్చే మార్క్స్ జాబ్ ఇవ్వడానికి కన్సిడర్ చేయరు. అది గుర్తుపెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెక్షన్ 2. ఇందులో ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే కంటెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ నుండి 20 క్వశ్చన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 3 మిస్టేక్స్కి 1 మార్క్ మైనస్ అవుతుంది. సో ఈ సెక్షన్లో మీకు క్వశ్చన్ బాగా తెలిస్తేనే ఆన్సర్ చేయండి. బికాస్ దిస్ సెక్షన్ ఈస్ జాబ్ డిసైడింగ్ సెక్షన్. మీరు ఇంగ్లీష్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బుక్స్ డైలీ 1 అవర్ అయినా చదవండి. దీనివల్ల జాబ్కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, మీకు జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మీకోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఎందుకంటే మా గోల్ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడమే కదా. ఇంకా టిప్స్లోకి వెళ్ళిపోదాం. డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఎందుకంటే ఇందులో నెగటివ్ మార్క్స్ ఉండవు అండ్ ఇది జాబ్ డిసైడింగ్ సెక్షన్ కూడా కాదు. You must focus on English and general awareness because these are job deciding factors. Understanding the syllabus completely. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ సిలబస్ ఏమిటో తెలుసుకోండి. పాత సిలబస్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పబ్లికేషన్ బుక్స్ చదవడం కంటే ఎంసెట్ టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ చేయండి. అందులో మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ప్రతిరోజు అట్లీస్ట్ 1 టెస్ట్ అయినా ప్రాక్టీస్ అవ్వండి. బికాస్ ఆ టెస్ట్ ద్వారా మీకేం వచ్చు, ఇంకా ఏం నేర్చుకోవాలి తెలుస్తుంది. తద్వారా మీ వీక్నెస్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను గాయస్. వీడియో ఇక్కడ వరకు చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కావాల్సిన కంటెంట్ ఏంటో కామెంట్ చేయండి. మేము మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.